వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాట్ కామెంట్స్ చేశారు. గతంలో జగన్ ఎంపీగా 5 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా చేశారని, ఆయనకు రూల్స్ తెలియకుండా కామెంట్స్ చేస్తారని ప్రశ్నించారు. ఎవరైనా లే ఆఫ్ ఆక్షన్స్ అడగకుండా కంటిన్యూస్గా 60 రోజుల పాటు సమావేశాలకు హాజరు రాకపోతే శాసనసభ సభ్యత్వానికి, పార్లమెంటు సభ్యత్వానికి అనర్హులు అవుతారని జగన్కు తెలియదని నిలదీశారు. అసెంబ్లీ రూల్స్ నెట్లో ఉంటాయని జగన్ చూసుకోవాలని హితవు పలికారు రఘురామకృష్ణరాజు. జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా గతంలో 5 ఏళ్లు ఉన్నారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఆయనకి రూల్స్ తెలియకుండా ఇంత కామెంట్ చేస్తారా? కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందేమో అని నాకు అనిపించింది. భారత రాజ్యాంగం ఎవరైనా సరే ఎప్పుడైనా జస్ట్ ఈ 190(4) అన్నదే చాలా స్పష్టంగా అందులో ఉంది. ఎవరైనా లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్ అడగకుండా కంటిన్యూస్ గా సమావేశాలు 60 రోజుల పాటు రాకపోతే వారు శాసన సభ్యత్వం ఆర్ పార్లమెంటు సభ్యత్వానికి అనర్హులవుతారు అని స్పష్టంగా ఉంది. అసెంబ్లీకి అండర్ 187(2) రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద ఏపీ అసెంబ్లీలో ఆ రాజ్యాంగంలోని ఆ 190(4) అధికరణాన్ని తీసుకుని అసెంబ్లీ రూల్స్ లో కూడా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇది కూడా అసెంబ్లీ ఆ రూల్స్ కూడా నెట్లో ఉంటాయి. స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు, వారి సలహాదారులు, ప్రస్తుత శాసనసభ్యులు అందరూ కూడా ఆ రాజ్యాంగంలోని 190(4) రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఏపీ అసెంబ్లీ అండర్ 187(2) ఈ రెండు చూసుకుంటే మరి ఎవరు ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారు, ఎవరు స్పష్టంగా ప్రజలకి వివరణ ఇస్తున్నారు అనేది అర్థమవుతుంది. ప్రతిపక్షానికి ఎంత సమయం ఇవ్వాలి అనేది, ఏ పార్టీకి ఎంత సమయం ఇవ్వాలి అంటే పార్టీల స్ట్రెంగ్త్ ని బట్టి ఆ సమయం ఉంటుంది. అది ఓన్లీ సూచన, స్ట్రిక్ట్ గా దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండిపెండెంట్ మెంబర్స్ కూడా అవకాశం ఇస్తారు. ఒక్కళ్ళే ఉన్నా కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారు. కొంచెం తక్కువ సమయం ఇస్తారు.